ముందు వాతావరణ శాఖ ఇట్లా విఫలమైంది. తెలంగాణ వెదర్ మ్యాన్ అని ఒక అబ్బాయి అప్డేట్స్ ఇస్తా ఉన్నాడు. అక్యురేట్‌గా అప్డేట్స్ ఇస్తా ఉన్నాడు. ఆహ్, క ఎంత స్థాయిలో వర్షం పడుతది ఏందనేది క్లియర్ కట్‌గా అన్ని ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. ఎంత టైంలో పడతది, ఎంత వర్షం పడతదనేది కూడా క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. అట్లాంటప్పుడు మరి దాన్నన్నా బేస్ చేసుకొని అలర్ట్ అయ్యి ఇవన్నీ రెడీ చేసుకోవాలి. హెలికాప్టర్‌లు ముందస్తుగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ వరదొచ్చే ప్రభావం ఉన్నదని తెలిసి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసి ఆ కాలనీలో వాళ్ళని ఖాళీ చేయాలి. కానీ నిర్మల్‌లో, మనం కామారెడ్డిలో చూస్తే ఏ ఒక్కరు కూడా హెచ్చరికలు జారీ చేయలేదు. ఎక్కడోళ్ళు అక్కడ మునిగిపోయిర్రు. మునిగిపోయిన తర్వాత ఇప్పుడు హెలికాప్టర్‌లొచ్చి కాపాడతాయంటే ఆ హెలికాప్టర్‌లు కూడా రాలేదు. ఎవరికి వాళ్ళు మెల్లగా, మెల్లగా అందులోంచి బయటపడ్డారు. తాళ్ళు పట్టుకున్న ఒకరు, ఇంకో రకంగా ఇంకోరు. ఇంకోరైతే పైన ఇంకో ఫ్లోర్ ఉన్న వాళ్ళు అందులోనే పై అంతస్తులో వెళ్లి దాక్కున్నారు. అంటే ఎంత వరదల మీద, వర్షాల మీద ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది అనే దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనం. అంటే ప్రతి దాంట్లో ఇట్లుంది. ప్రజలకు సంబంధించిన ప్రతి పనిలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. వర్షాలకు సంబంధించి హెచ్చరికలు ముందే వచ్చినా గూడా వీళ్ళు ఎట్లాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇప్పుడు కామారెడ్డిలో, నిర్మల్‌లో, సిరిసిల్ల జిల్లా ఆ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో నష్టం జరిగింది. కనీసం సహాయక చర్యల్లో గూడా వీళ్ళు సరిగ్గా లేరు.